ఎన్టీఆర్ విజయనగరం జిల్లా పర్యటన కార్యకర్తల కోలాహలం మధ్య సాగుతోంది. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై పదునైన విమర్శనాస్త్రాన్ని సంధిస్తున్నారు తారక్. రాష్ట్రంలో జరుగుతున్న మోసం ఒక్కసారి మీరందరూ పసిగట్టాలి. జలయజ్ఞం వల్ల మన పొలాలకి నీళ్లు వస్తున్నాయో లేదో తెలియదు కానీ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు బాగా వస్తున్నాయి. అక్కడ 40 కోట్లతో ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెబుతున్నారు. తీరా పని మొదలైన తర్వాత అది 80 కోట్లు అవుతుందని చెబుతున్నారు. అంచనాలు భారీగా వేసేస్తున్నారు. అంతవరకు ఎందుకు సోదరులారా? మన పెద్దగట్ట ప్రాజెక్టు గురించి ఏమిటి? 38 కోట్లతో ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి మొదలు పెట్టారు. తీరా పని మొదలైన తర్వాత అది 80 కోట్లకండి. సరే పోతే పోయి 80 కోట్లు. ఒక్క ఎకరమైనా తడిచిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు వచ్చిందా? మరి ఈరోజు సోదరులారా, ఇలాంటి అవినీతి పాలనను మనం అరికట్టాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ధరలు ఆకాశం అంతా ఎత్తులు ఎగుస్తున్నాయి. 2-3 వేలు పనికిరాదు. 2-3 వేలు ఒక మోతాదుగా సంపాదిస్తే పనికిరాదు. కనీసం ఈ రోజు ఉండే ధరకి 5-6 వేల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ పథకం అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఏమిటి పథకం? నిరుపేదకి 2,000 రూపాయలు, పేదవాడికి 1,700 రూపాయలు, మధ్య తరగతికి చెందిన కుటుంబీకుడికి 1000 రూపాయలు చొప్పున తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. సోదరులారా, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. దీనితో మీరు బట్టలే కొనుక్కుంటారు, మీ పిల్లలకి చదువులే చెప్పించుకుంటారు. ఈ రోజు ఆకాశం అంతా ఎత్తుకు ఎగుస్తున్న ధరల్ని తట్టుకొని 3 పూటలా భోంచేస్తారో మీ ఇష్టం.